భూజనులందరూ కూడా ఆయన చూసి అమ్మో నిజమైన దేవుడు అంటారు. కానీ మరి మారలేకపోతేమని కూడా ఆ చివరి క్షణంలో కూడా మరి దేవుడు క్షమాపణ ఇవ్వగలిగిన దేవుడు మనకున్నాడు. ఎందుకనంటే చూడండి, సిలువలో ఇద్దరు దొంగలను చెరుకు ప్రక్కన వేస్తారు కదా, కుడి ఎడమల్లో. ఇద్దరు దొంగలను సిలువ వేసినప్పుడు మరి అప్పటికప్పుడే మరి ఒకడు ఏం చేస్తున్నాడు, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదు అని అంటున్నాడు. ఇంకొక దొంగ కుడి చేతి ప్రక్కన ఉన్న దొంగ ఏమంటున్నాడు, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూసావా, అప్పుడు వెంటనే ప్రభువారు ఏమన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. అంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే అతనికి రక్షణ కలిగింది. అదేవిధంగా దేవుని రాకడ సమయంలో కూడా ఇంకా ఎంతమంది మారవలసి ఉన్నదో, మార్చబడవలసి ఉన్నదో, ఆయన రాకడలో అనేక మంది మారిపోతూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను, అనేక మంది అన్యుల్లో నేను పనిచేస్తూ ఉన్నాను. మరి అనేక మంది అన్యులు, అమ్మ ప్రార్థన చేయండి. నేను ఇక్కడ బండి బుక్ చేసుకుని క్యాబ్